అందరికీ నమస్కారం. ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు, లస్సీలు, మోజోటోలు, మిల్క్ షేక్లు, పిజ్జాలు, సమోసాలు, స్వీట్ కార్న్, పానీపూరీలు, మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు. ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు. హోమ్ డెలివరీ సదుపాయం కలదు. మోజో అండ్ జోజో, సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా, రంగనాయకులపేట, నెల్లూరు. స్కూల్లో పిల్లకాయలని చేసేట్టుంది నేను. చూడండి అమ్మా, ఒక్క నిమిషం అందరూ చూడండి. పక్క అనుకోబాకండి కుర్చీలకి. సార్ ఎటు చూడండి సార్, మళ్ళీ చూద్దురు. అందరికీ నమస్కారం అండి. మాది ఆమంచల్ల గ్రామ పంచాయతీ రైతు కూలీలు. మాకు 1979వ సంవత్సరంలో గౌరవనీయ ప్రధానమంత్రి వర్యులు ఇందిరాగాంధీ గారు మేము పేదవాళ్ళమని, ఎస్సీ వర్గాలకు చెందిన వాళ్ళమని, దళిత కుటుంబాలకు చెందినవారు, పేద ప్రజలు, వాళ్ళకి ఎటువంటి ఆధారం లేదు, బ్రతుకు తెరువు లేదని మా ఎదురు దయించి మాకు కొంత అటవీ భూమిని పంచిచ్చారండి. ఒక 62 ప్లాట్లు పంచిచ్చారు. అప్పటి నుండి మేము దాన్ని సాగు చేసుకొని అటవీ భూమిని అంతా బాగా సాగు చేసుకొని ఒక పంట భూమిలాగా మలుచుకొని వర్షాధారిత పంటలతో పండించుకుంటూ మా జీవనాన్ని కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు మా పెద్దవాళ్ళంతా. 2015 సంవత్సరంలో ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు వీళ్ళంతా కలిసి ఆ పొలాలలో ఫ్యాక్టరీలు కట్టాలి, ఆ భూమిని తిరిగి మేము స్వాధీనపరచుకుంటాము అని అడిగారు మా వాళ్ళని. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, అది ఇచ్చేస్తే మేము బతుకు తెరువు కోల్పోతాము కాబట్టి మేము ఇవ్వలేము అని అంటే, లేదు మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా మేమైతే స్వాధీనపరచుకుంటాము అని చెప్పి 10 లక్షలు కాంపన్సేషన్ ఇచ్చారండి. ఇచ్చి ఇవి తీసుకుంటున్నాము, మీకు ఫ్యాక్టరీలు కట్టి ఇంటికి ఒక 2 ఉద్యోగాలు ఇస్తాము, మిగతా వాళ్ళకి కొన్ని పనులు కల్పిస్తాము ఫ్యాక్టరీలోనూ అని చెప్పి తీసుకున్నారు. 2016లో తీసుకున్నారు. ఇంతవరకు మాకు ఫ్యాక్టరీలు లేవు, ఏమీ లేవు. బతుకు తెరువును కోల్పోయి ఇంకా చాలా అవస్థల్లో, ఇబ్బందుల్లో ఉన్నాము. కొంతమంది ఏమంటే సాగు చేసుకుంటూ ఉన్నారు, మా పక్కన వాళ్ళు కూడా గవర్నమెంట్ తీసుకున్న భూములు, కానీ మేము మాత్రం భూమిలోకి పోతే ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు మాకు ఎటువంటి ఆధారం లేదు సార్. కాబట్టి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, కలెక్టర్ గారు, దానికి సంబంధించిన అధికారులందరూ మా బాధను, ఆవేదనను అర్థం చేసుకొని మాకు భూములు తిరిగి ఇప్పిస్తే మేము దాన్ని సాగు చేసుకొని మా పిల్లల్ని పోషించుకొని మా కుటుంబాలకి చాలా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మా బాధను అర్థం చేసుకోమని మేము వేడుకుంటున్నాం సార్. నా పేరు నిరంజన్. ఆమంచల్ల గ్రామంలో నివాసం ఉంటున్నాం. ఈ పొలాల గురించి మేము గత 9 ఏళ్ళ నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అయినా కూడా ప్రభుత్వం కానీ ఎంతమంది కలెక్టర్ దగ్గర దాదాపు ఇప్పటికి 3 సార్లు దిగున్నాం. 4 సార్లు అర్జీలు పెట్టాము, వస్తూనే ఉన్నాం. ఇంతమంది దాదాపు 10 మంది 20 మంది వస్తున్నాం, తిరుగుతాం, వెళ్తూనే ఉన్నాం. వాళ్ళు ఏమంటున్నారు, అది ఇప్పుడు అది కోర్టులో ఉంది, కేసు అని చెప్పేసి తప్పించుకుంటున్నారు. కనేసి మాకైతే మా చేతిలో అయితే ఏం లేదు, మేమేం చేయలేమనే అని చెప్తున్నారు అనమాట. కానీ అది అధికారులు చేయకపోతే మాకు ఎవరు చేస్తారు చెప్పండి? ఇంతమంది అధికారులు ఉన్నారు. ఆ రోజు ఎవరు వచ్చారు మా దగ్గరికి? ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఆర్ఐ గారు ఉన్నారు. వీళ్ళందరూ వచ్చేసి మా దగ్గరకు వచ్చేసి ఆ రోజు చెప్పిన వాళ్ళు, ఇప్పుడు మేము ఇంతమంది తిరుగుతున్నప్పుడు మాకు ఉపాధి లేదు, ఏం లేదు, నష్టపోయింది ఎవరు? వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. వాళ్ళు వచ్చి ఆ రోజున్న ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్పారు, తీసుకున్నారు, మీకు ఉపాధి కల్పిస్తాం అని చెప్పారు. ఇంతవరకు అక్కడ శంకుస్థాపన లేదు, అట్లా బీడు పడిపోయినాయి. కనీసం అప్పటివరకు మేము చేసుకోండి. ఇప్పుడు ఇంతవరకు మాకు ఉపాధి కల్పలేదు కదా, అది అలాంటి ఉపాధి కూడా లేదు మాకు అక్కడ. కొంతమంది పలుకుడు ఉన్న వాళ్ళు లేక వాళ్ళకి ఎలాంటి ఆధారంలో తెలియదు మాకు. కొంతమంది పొలాలు చేసుకుంటున్నారు. మేము అంటే ఎస్ కులం కాబట్టి మేము వెళ్తే మాత్రం మమ్మల్ని రానివ్వకుండా కొంతమంది మమ్మల్ని అడ్డుకుంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? దాదాపు 65 కుటుంబాలు ఉపాధి లేకుండా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, వీళ్ళందరూ మా బాధను అర్థం చేసుకొని, ఇంతమంది జీవితాలు చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా ముందు దయించి ఆ పొలాలు మాకు తెగిపించండి, మేము వ్యవసాయం చేసుకుంటాం. లేదా అలా కుదరదంటే ఇంకో చోట, వేరే చోట ఎక్కడైనా సరే మాకు ఇలాంటి స్థలం మాకు ఇప్పించేట్టుగా చేస్తారని కోరుకుంటున్నాను.